నమస్కారం. ఎన్సీ న్యూస్కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. మాజీ సీఎం కేసీఆర్పై రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో వ్యవహరించిన తీరుపై మీడియా సమావేశంలో మండిపడ్డ మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో పలు కాలనీలలో పారిశుద్ధ పనులను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ రాజు. ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార్యక్రమాలను ప్రారంభించిన మండల విద్యాశాఖ అధికారులు. హైదరాబాద్ న్యాక్ సంస్థ ఆధ్వర్యంలో స్కిల్ ట్రేడింగ్ అవగాహన సదస్సు. యువత సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ నాయకుల పిలుపు. స్పీకర్ను ఏకవచనంతో మాట్లాడిన ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి సభ్యత్వం రద్దు చేయాలి. కమ్మర్పల్లిలో మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకుల డిమాండ్. గత 45 సంవత్సరాలుగా ప్రతిపక్షంలో ఉన్న ప్రతి నాయకులకు అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రతిపక్ష గౌరవం ఇచ్చిందని, కానీ దానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ సర్కార్ వ్యవహరిస్తూ కేసీఆర్ను అగౌరవపరిచిందని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై ప్రభుత్వం మాట్లాడిన తీరును మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఖండించారు. ప్రతిపక్ష హోదాలో ఉన్న ఆయనకు ప్రత్యేక గదులు ఇవ్వాల్సింది పోయి ఎక్కడో ఒక మూల ఛాంబర్ను ఏర్పాటు చేయడం సిగ్గుచేటన్నారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకులకు మంచి గౌరవం ఇచ్చామన్నారు. ప్రభుత్వం ప్రజల కోసం ఖర్చు పెట్టిన డబ్బులు ప్రశ్నించే హక్కు ప్రతిపక్ష నేతలకు ఉందని, ఆ విషయం రేవంత్ రెడ్డికి తెలియదని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు తదితరులున్నారు. వ్యక్తిని ప్రతిపక్ష నేత సూచించినటువంటి వ్యక్తిని చైర్మన్ గా చేస్తే ప్రజాస్వామ్యం పరిరక్షించబడుతుంది అని చెప్పి పార్లమెంట్ లో ఇటు శాసనసభలో ఎవరు ముఖ్యమంత్రులైనా ఎవరు ప్రధానమంత్రులైనా ప్రతిపక్ష నాయకుడిని అడిగి ప్రతిపక్ష నాయకుడు ఎవరి పేరు సూచిస్తే వారినే పిఏసీ చైర్మన్ గా ఎన్నుకుంటా వస్తా ఉన్నారు దశాబ్దాలుగా. మీరు ఏ కేసీఆర్ గారికి గౌరవం ఇస్తామో అని మాట మాట్లాడినారు శాసనసభలో. ఇదే శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిని సంప్రదించకుండా ప్రతిపక్ష నాయకుడు సూచించినటువంటి పేరును కాకుండా టీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీ మారిన వ్యక్తికి, కాంగ్రెస్ పార్టీలో మారిన వ్యక్తికి మీరు పిఏసీ చైర్మన్ ఇచ్చి మళ్ళా ఇవాళ ప్రతిపక్ష నాయకుడికి గౌరవం ఇస్తామో అన్న మాట మాట్లాడుతున్నారు. ఇది ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చినట్టేనా గౌరవం? 50 సంవత్సరాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయాలను తుంగలో తొక్కి ప్రతిపక్ష నాయకుడిని సంప్రదించకుండా, కేసీఆర్ గారిని సంప్రదించకుండా మీ ఇష్టం వచ్చిన రీతిలో పిఏసీ చైర్మన్ నియమించుకున్నారు. ఇదేనా ప్రతిపక్ష నాయకుడిని గౌరవించడమో అని నేను ఇప్పుడు అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారిని. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని వివిధ వార్డుల్లో కొనసాగుతున్న పారిశుద్ధ పనులను మున్సిపల్ కమిషనర్ రాజు పరిశీలించి పారిశుద్ధ కార్మికులకు తగిన సలహాలు సూచనలు చేశారు. కాలనీ వాసులతో మాట్లాడుతూ చెత్త సేకరణ, డ్రైనేజీ క్లీనింగ్, మిషన్ భగీరథ నీళ్లపై ఆరా తీశారు. ప్రజలు సైతం తడి పొడి చెత్తను వేరువేరుగా మున్సిపల్ వాహనాలకు అందించాలని, ఎటువంటి ఇబ్బందులున్నా మున్సిపల్ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ గజానంద్, మున్సిపల్ శానిటరీ సిబ్బంది తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని సి కన్వెన్షన్ హాల్లో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి సౌజన్యంతో హైదరాబాద్ న్యాక్ సంస్థ ఆధ్వర్యంలో స్కిల్డ్ ట్రైనింగ్పై అవగాహన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. భవన నిర్మాణ వృత్తి నైపుణ్య అనుభవం కలిగిన కార్మికులు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ శిక్షణ సర్టిఫికేట్ వివిధ దేశాలలో భవన నిర్మాణ కార్మికులకు ఎంతగానో ఉపయోగపడుతుందని, ఈ అవకాశాన్ని ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సాయిబాబా, నాయకులు పవన్, వెంకట్రామరెడ్డి, విజయ్, భూపేందర్, చిట్టి, నటరాజ్, గిరి, ఫయూం, రవి తదితరులున్నారు. ఇదే ప్లంబర్ పని ఒకడు ఏమంటారంటే ఇది లాటిన్ల పట్రా అంటారు పని దొంగ, కానీ అదే శానిటేషన్ అన్నారు. మరుగుదొడ్లకి ఏమన్నారు? శానిటేషన్ అంటే పరిశుభ్రత. ఆ పని చేసి ఈరోజు మా ఎంప్లాయీలు ఆల్రెడీ పెళ్ళిళ్ళయి సెక్యూరిటీలా ఇదే జీతం ఉంటుంది. మళ్ళీ ఈ యొక్క స్కిల్ నేర్చుకోవాలని మనం చెప్పినప్పుడు స్కిల్ నేర్చుకుని ఈరోజు వచ్చి 1,50,000 ఆకు సంపాదించారు. మరి అక్కడ పనిచేసే వాళ్ళందరూ లేబర్ మా అన్న కొడుకు పనిచేస్తున్నాడు డోనేట్ ఆయన ఫాల్స్ సీలింగ్ పనిచేస్తాడు.
కార్లో వచ్చి మనుషులను చూసుకొని పోతున్నాడు. చదివింది ఏంటి 8, 6 తరగతి, ఆయన రావు. కానీ వాళ్ళు రాత్రి పగలనుకోక పని చేసింది కాబట్టి పైసలు ఉన్నాయటువంటి వాళ్ళకు. మరి వాళ్ళు 200 మంది లేబర్లు తీసుకొచ్చి పని చెప్పి ఈ చదివిదైనా ఇది ఏంటి, నేను ఒక రూమ్ లో చాంబర్లో కూర్చోవాలి, ఫోన్ మీద పని చేయాలి, బయటపడాలి, ఇంకా వేరే దేశంలో తెలియదు. ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయంలో శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జంబి హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్ సత్యనారాయణ మాట్లాడుతూ, ప్రతి శనివారం జంబి హనుమాన్ ఆలయ ఆవరణలో దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని, అన్నదాన కార్యక్రమానికి సహకరించే దాతలు ఆలయ కమిటీని సంప్రదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ డైరెక్టర్లు, అధికారులు, భక్తులు తదితరులున్నారు. ఆలూరు మండలంలోని మచ్చర్ల ప్రాథమిక పాఠశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటర్ విద్యా బోధనను మండల విద్యాశాఖ అధికారి నరేందర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏఐ సహకారంతో విద్యార్థులు సులభంగా మెలకువలు నేర్చుకుని చదువులు రాణిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పండరి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని జ్యోతిర్లింగ ఆశ్రమంలో పౌర్ణమి వేడుకలు, హోలీ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఆశ్రమ సభ్యులు మాట్లాడుతూ, ప్రతి పౌర్ణమి నాడు జ్యోతిర్లింగ ఆశ్రమంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ భక్తులు, ఆశ్రమ సభ్యులు, భక్తులు తదితరులున్నారు. 41 రోజులు ఎవరైతే భిక్షా కార్యక్రమాన్ని మనకు నిర్వహించినప్పుడు ఆయనకు ఆర్థికంగా వస్తు రూపేనా ఏ రూపేనైనా ఆయనకు సహకరించినటువంటి వారందరి ఫ్యామిలీలో కూడా ఆ భగవంతుడు ఆశీర్వాదాలని కోరుకుంటూ వారికి నేను కూడా ధన్యవాదాలు, వారికి పాదాభివందనాలు చేస్తున్నాను. ఎందుకంటే ఎన్ని డబ్బులన్నా ఇవ్వచ్చు, ఏమన్నా చేయొచ్చు, కానీ ఈరోజు ఒక సంకల్పం పెట్టుకొని ఇక్కడ ఇంత వ్యవస్థ పొద్దున నుంచి అన్నదానం చేయడం, దానికి పని చేయడం, కష్టపడడం అనేది సామాన్యంగా ఒక వ్యక్తి పూర్తి స్థాయిలో ఆయన సమయం ఇస్తేనే అవుతుంది. రూపాయలు డబ్బులు ఇస్తే ఊళ్ళో తినరు. ఇప్పుడు అన్నదానము అన్ని దానాలు కంటే విన్నా కాబట్టి అన్నము ఒక్కటే మనం చాలు అని చెప్పగలుగుతాము, అందరూ పెద్దలు చెప్పిన మాటనే. కాబట్టి దీనికి పూనుకొని ఇంత మంచి కార్యక్రమాన్ని చేస్తున్న బాలాజీ స్వామికి పాదాభివందనం చేస్తూ ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క నడిపేది కూడా అన్న ప్రసాదం పెట్టడం ఎందుకంటే ఇంకా హనుమాన్ స్వామిని పెరగాలన్న ఉద్దేశంతో ఈ యొక్క అన్న ప్రసాదం చెప్పగానే చుట్టుపక్కల ఉన్న అల్లంగా చెప్పుని కానీ, మందిని కానీ, చుట్టుపక్కల కంపెనీ కానీ, కల్లెరా కానీ, చుట్టుపక్కల ఉన్న స్వామి చెప్పగానే వచ్చేసిన వాళ్ళందరూ అతిమంతులు వారికి మీ సేవా సెంటర్లలో సాంకేతిక సమస్యలపై అధికారులు చర్యలు తీసుకోవాలని సిపిఐ ఆధ్వర్యంలో ఆర్మూర్ తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆరేపల్లి సాయిలు మాట్లాడుతూ, ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు చేసుకోవడానికి మీ సేవా సెంటర్లకు వచ్చిన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. మీ సేవా సెంటర్ నిర్వాహకులను ప్రశ్నిస్తే సాంకేతిక లోపాలు అంటున్నారని, అధికారుల తీరుపై చర్యలు తీసుకొని ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. సాంకేతిక లోపాలుంటే పరిష్కరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీను, నవాబ్, మోహిన్, నరేష్, రాజేందర్, పరశురాం, మంగమ్మ, సురేష్ తదితరులు ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడంతో ఇవాళ ఎంతోమంది పిల్లలు ఇవాళ ఆధార్ కార్డులను వాళ్ళను గుర్తింపు సంబంధించి రేషన్ కార్డులో చేర్చాలనే ఆలోచనతో ఇవాళ డిజిటల్ కార్డులో భాగంగా వాళ్ళ తల్లిదండ్రుల బాధ్యతతో ఆధార్ సెంటర్లకు వస్తే కనుక ఆధార్ సెంటర్లో దిగినటువంటి ఆధార్ కార్డులు కూడా రిజెక్ట్ అవుతూ ఉన్నాయి. కాబట్టి ఇంకోటి దీని మీద ఆధార్ సెంటర్ వాళ్ళు చెప్పేది ఏంటంటే, మీరు నోటరీ చేయించుకరండి, లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ కరప్షన్ చేయించుకరండి అని చెప్తా ఉన్నారు. అక్కడ నోటరీ సెంటర్లకు పోతే కనుక ఒక్కొక్క నోటరీ ఫైల్కి సంబంధించి 200-300 రూపాయలు ఇలా డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. కాబట్టి దీని మీద ప్రభుత్వము అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దయచేసి రేవంత్ రెడ్డి గారికి మేము విన్నవిస్తూ ఉన్నాము. ఇలా ఇక్కడనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆధార్ సెంటర్లలో ఈ సాంకేతిక లోపాలను తక్షణమే సరిచేసి ఇలా డిజిటల్ కార్డులలో కొత్త పిల్లలని, చిన్న పిల్లలని కూడా చేర్చాలని చెప్పనేసి మేము సందర్భంగా కోరుతా ఉన్నాం. FLN AXL లెర్నింగ్లో భాగంగా వేల్పూర్ మండలం పడగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు
ప్రాథమిక పాఠశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ను పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మరియు మోతే ప్రాథమిక పాఠశాలలో ఉన్నత పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయురాలు కృష్ణవేణి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామచందర్, ప్రధానోపాధ్యాయురాలు సరోజిని, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సైతం సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి మెరుగైన అభ్యసనం చేయాలన్నదే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అన్నారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ల్యాబ్ ఎంతో తోడ్పడుతుందని, విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని తెలిపారు. అందుబాటులో ఉన్న శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరిపై ఉందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు జక్కల రాజేశ్వర్ మాట్లాడుతూ మా గ్రామానికి కంప్యూటర్లు పంపించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించే విద్యార్థులకు బోధనా కార్యక్రమాలు ఏర్పరుస్తూ మా పిల్లల భవిష్యత్తు బాగుపరిచే విధంగా చేస్తున్నందుకు ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు గంగారెడ్డి, సాయన్న, గంగకిషన్, రాములు, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు సరోజిని, ఉపాధ్యాయులు శంకర్, రాకేష్, నాగరాజు, ప్రవీణ్, అజయ్, రేణుక మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. ప్రైవేటు స్కూళ్ళల్లో లక్షలు కట్టి పిల్లలను చదివించే బదులు ప్రభుత్వ స్కూల్లో చేర్పించి ఉచితంగా కంప్యూటర్ క్లాసుల్లో ట్రైనింగ్ ఇస్తున్న శుభ సందర్భంలో వచ్చేసరికి కొత్త అడ్మిషన్లు ఎక్కువ పెరగాలని మా వీడీసీ తరఫున మేము కోరుతున్నాం. ఇది ప్రతి తల్లిదండ్రులు గమనించి ప్రైవేట్ స్కూళ్ళల్లో పంపించే బదులు గవర్నమెంట్ స్కూల్కి పంపించి మీ పిల్లల భవిష్యత్తును మరి మీ వార్షిక ఆదాయాన్ని పెంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇలాంటి అవకాశాన్ని కల్పించిన తెలంగాణ గవర్నమెంట్ వారికి ఏఎక్సెల్ సంస్థ ద్వారా ఇక్కడికి పంపించినందుకు మా పడిగల గ్రామాభివృద్ధి కమిటీ ద్వారా అభినందనలు తెలుపుతున్నాం. ఏఎక్సెల్ అనే స్వచ్ఛంద సంస్థ వారి సహకారంతో గవర్నమెంట్ ప్రైమరీ విద్యార్థులకు కూడా కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పేసి తొలిసారిగా ఈ ప్రయత్నాన్ని మొదలుపెట్టింది. దీనికి గవర్నమెంట్స్ పాఠశాల తరఫున మేమైతే చాలా కృతజ్ఞులం. ఎందుకంటే ఎన్ని రోజులు గవర్నమెంట్ విద్యార్థులకు ఎఫ్ఎల్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో పాటు కంప్యూటర్ ఎడ్యుకేషన్ కూడా చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళు సెల్ఫ్గా నేర్చుకోవడానికి, వాళ్ళంతా వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వడానికి పిల్లలకు చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఏఎక్సెల్ సంస్థ వారికి అండ్ గవర్నమెంట్ కూడా. అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ను ఏకవచనంతో సభ నీ సొంతం కాదు అని స్పీకర్ను అగౌరవపరిచి మాట్లాడిన ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి సభ్యత్వం రద్దు చేయాలని పిసిసి అధికార ప్రతినిధి భాష వేణుగోపాల్ యాదవ్ అన్నారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల్లో ప్రసంగించాలని అనుమతించిన స్పీకర్పై మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి సభ నీ సొంతం కాదు అని వ్యాఖ్యానించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. జగదీశ్వర్ రెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేయాలన్నారు. దళితుడైన స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లు పాలించి అసెంబ్లీలో ఇవే నేర్చుకున్నారా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వేణుగోపాల్, సుంకెట రవి, నర్సయ్య, రాజేంద్ర ప్రసాద్, ప్రవీణ్, రేవతి, గంగాధర్, గణేష్ గౌడ్, నర్సయ్య, శ్రీను, రంజిత్ తదితరులున్నారు. ఈ ద్రోవులకు కాలం చెల్లింది, నూకలు చెల్లింది. కేసీఆర్ ఆలోచనతోటే ఈరోజు జగదీశ్వర్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు. ఇలా పార్టీ విధానము దళిత వర్గాల ద్రోహులుగా మిరిగిపోయారు. మేము క్లియర్గా ప్రభుత్వానికి అప్పీల్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున క్లియర్గా స్పీకర్ గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము క్లియర్ అప్పీల్ చేస్తున్నాము. జగదీశ్వర్ రెడ్డి చేసినటువంటి అవమానకరమైనటువంటి నిర్ణయం ఏదైతుందో, ఏకవచనంతో వ్యవహరించినటువంటి తీరు ఏదైతుందో, తీర్మానంలో భాగంగా ప్రధానంగా జగదీశ్వర్ రెడ్డిని ఇమ్మీడియట్గా సభ్యత్వం రద్దు చేయవలసిందిగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని సూచిస్తున్నాము. అదే మాదిరిగా బడుగైన వర్గాలతోటి పెట్టుకున్నటువంటి కేసీఆర్ మీరు ద్రోహులను, మీలాంటి వాళ్ళను ఈ సమాజం ఉపేక్షించదు. ఈరోజు తీసుకుంటే అదే మాదిరిగా ఇంకోటి చెప్తున్న వీళ్ళ గురించి బీసీ రిజర్వేషన్ల కోసము రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక పక్కన 42% ఇవ్వాలని చెప్పేసి ఒక పక్కన ఆలోచిస్తే, గతంలో 10 ఏళ్ల కాలంలో 36% ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్లను 22% తీసినటువంటి గనుడు కేసీఆర్. జగదీశ్వర్ రెడ్డి పూర్తి స్థాయిలో సభ్యత్వాన్ని రద్దు చేయాలని స్పీకర్ గారికి రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతున్నాం. పాఠశాల విద్యలో
విప్లవాత్మకమైన మార్పులకు రాష్ట్ర సర్కారు శ్రీకారం చుట్టింది. మరింత నాణ్యమైన ప్రమాణాలతో పాఠశాల విద్యను విద్యార్థులకు అందించడానికి AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. చిట్టాపూర్ ప్రాథమిక పాఠశాలలో కిసాన్ నగర్లోని కిసాన్ నగర్ ప్రాథమిక పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు రాజేంద్ర కుమార్, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ ప్రారంభించారు. విద్యార్థులతో మరింత మెరుగైన అభ్యసన పద్ధతులను, సాంకేతిక ప్రమాణాల పెంపునకు AI క్లాసెస్ ఎంతో దోహదం చేస్తాయన్నారు. విద్యార్థులలో వ్యక్తిగత స్థాయిలో విద్యా ప్రమాణాలను, అభ్యాస సామర్థ్యాలను ఈ విధానం ద్వారా మరింతగా మెరుగుపరచవచ్చని, విద్యార్థులలో ఉన్న అభ్యసన లోపాలను గుర్తించి వాటిని సవరించడానికి చర్యలు చేపట్టవచ్చని మండల విద్యాశాఖ అధికారి తెలియజేశారు. సాంకేతిక పరిజ్ఞానం సమర్థవంతంగా ఉపయోగించడానికి డిజిటల్ పద్ధతులపై పూర్తి స్థాయిలో ఇదివరకే ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం జరిగిందని మండల విద్యాశాఖ అధికారి అన్నారు. ఈ పద్ధతి ద్వారా విద్యార్థులు ఏ అంశాలలో వెనుకబడి ఉన్నారో గుర్తించి విద్యార్థుల్లో చదవడం, రాయడం, లెక్కలు చేయడం వంటి సామర్థ్యాలను పెంపొందించడానికి AI ఎంతగానో దోహదపడుతుందని మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్ తెలిపారు. బాల్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకి 25 ట్యాబులు మంజూరు కావడం జరిగింది. ఇంతకుముందే మన ఊరు మనబడి కింద 3 IFP ప్యానెల్స్ మంజూరు కావడం జరిగింది. ఈ IFP ప్యానెల్స్ ద్వారా విద్యార్థులకు ఆకట్టుకునే విధంగా ప్రత్యక్షంగా సాంకేతికను ఉపయోగించి విద్యను ఉపాధ్యాయులు బోధించడం జరుగుతుంది. అలాగే ఈ ఇటీవల మంజూరైనటువంటి ఈ యొక్క ట్యాబ్ల ద్వారా సుమారు 25 ట్యాబ్లు ప్రతి ఉపాధ్యాయునికి ఇవ్వడం జరిగింది. ఈ ట్యాబ్ల ద్వారా విద్యార్థుల యొక్క సందేహాలను 8, 9, 10 తరగతుల విద్యార్థుల యొక్క సందేహాలను నివృత్తి చేయడంతో పాటు వారికి ఈ ట్యాబ్ల ద్వారా విద్యను అందించనున్నారు. ఇది విద్యారంగంలో ఒక విప్లవాత్మకమైనటువంటి పరిణామం. దీన్ని విద్యార్థులకు పూర్తిగా సద్వినియోగపరిచి ఉపాధ్యాయులు వారిని సాంకేతిక రంగంలో నిష్ణాతులుగా తీర్చిదిద్దాలని జగన్పల్లి మండలంలోని తొల్లికుంటలో గల శీల తీర్థ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా పల్లకి సేవ నిర్వహించారు. శనివారం సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులను పల్లకిలో అలంకరించి గిరి ప్రదక్షిణ చేశారు. అనంతరం వెంకటేశ్వర నామస్మరణతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అలాగే అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మరియు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. జగన్పల్లి మండలంలోని తొల్లికుంట గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ను మండల విద్యాధికారి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విద్యాబోధన చేయడం కోసం నూతన కంప్యూటర్లను ప్రభుత్వం అందించడం జరిగిందని, విద్యార్థులకు విద్యాబోధన చేయడంతో పాటు సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్ కంప్యూటర్ బోధన ఫుల్ లెర్నింగ్ మెథడ్ విధానం ద్వారా విద్యార్థులను మంచి వేదావంతులుగా తయారు చేయడం సాధ్యపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ గంగజమున, అశోక్, ఉపాధ్యాయులు రామకృష్ణ, గంగాధర్, నరసింహరావు, సునీత, కృష్ణ, మాలతి, గంగమోహన్, గౌతమి తదితరులున్నారు. కమిషనర్ గారి యొక్క ఆదేశానుసారము తొల్లికొండ ప్రాథమిక పాఠశాల మరియు తొల్లికొండ ఉన్నత పాఠశాల కంప్యూటర్ ల్యాబ్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. దీంట్లో AI ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వెబ్సైట్ ద్వారా పిల్లలకు విద్యాబోధన చేయడం జరుగుతుంది. విద్యార్థులు జాయ్ఫుల్ లెర్నింగ్ చేస్తూ దీంట్లో తెలుగు, ఇంగ్లీషు మరియు గణితాన్ని వాళ్ళే స్వయంగా యాక్సెస్ చేసుకుంటూ నేర్చుకుంటూ ముందుకెళ్తారు. కాబట్టి ఇది విద్యార్థులకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది. విద్యార్థులే స్వయంగా వాళ్ళు నేర్చుకుంటూ యాక్సెస్ చేసుకొని వాళ్ళ యొక్క ఆనందాన్ని పొందుతూ నేర్చుకోవడం జరుగుతుంది. సో ప్రభుత్వము ఈ విధమైనటువంటి ఫెసిలిటీ ఇచ్చినందుకు జగన్పల్లి మండలం కలిగోటు గ్రామంలో జవహర్ నవోదయ పాఠశాలను కేటాయించిన స్థలాన్ని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జవహర్ నవోదయ పాఠశాల జగన్పల్లి మండలంలో ఏర్పాటు అయ్యే విధంగా స్థానిక ఎమ్మెల్యే భూపత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. అలాగే కలిగోట గ్రామంలో పాఠశాల ఏర్పాటు చేయడం వల్ల ఎంతో లాభం చేకూరుతుందన్నారు. అన్ని విధాలుగా సౌకర్యాలు ఆ ప్రాంతంలో ఉన్నాయని చెప్పారు. ఎమ్మెల్యే ప్రభుత్వంతో చర్చించి నిధులు మంజూరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ పద్మారెడ్డి, నరేష్ యాదవ్, కన్నెప్రసాద్, తిరుపతి రెడ్డి, మహేందర్, విక్రమ్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు. అదే నిజామాబాద్లో చాలా పెద్ద పెద్ద విద్యాలయాలు వచ్చినాయి. నిజామాబాద్లో పెట్టిన అన్నీ కూడా బూత్ బంగ్లాలు అయినాయి. తెలంగాణ యూనివర్సిటీ చూస్తే పచ్చగా ఎప్పుడు కూడా కలకల్లాడుతుంది. ఈ వాతావరణం కూడా చూస్తే అలాంటి కలకల్లాడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మంజూరు చేయించుకోవాలి. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే కోరుతున్నారు. రేపు పొద్దున ఏం సాధిస్తావో నాకు తెలియదు, కానీ కేంద్ర ప్రభుత్వము ధర్మపురి అరవింద్ గారు ఎంపీ గారు ఇద్దరు కష్టపడి తెచ్చుకున్న మంజూరు చేయించుకున్న ఈ విద్యాలయాన్ని ఈ స్థలంలో ఉంచితే మన నియోజకవర్గానికి మంచి జరుగుతుందని మరొకసారి మనస్ఫూర్తి. రేపు ఏదైతే బహిరంగ చర్చకు పిలిచావో దానికోసం ఇవాళ నుంచే నేను ఇక్కడ తిరుగుతున్నాను. రేపు ఉదయం కూడా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా నీకోసం వెయిట్ చేస్తాను. ఎక్కడికి రావాలి ఇంకా నా ఇంటిమేషన్ రాలేదు. ఎక్కడికి పిలిచినా 10-15 నిమిషాలు నేను వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను. మరొక్కసారి చెప్తున్నాను, ఇది అనేది చాలా మంచిగుంది వాతావరణం. ఈ పిల్లలకు భవిష్యత్తుకు మంచి విద్యాలయంగా ఎదుగుతుందని మరొకసారి కోరుకుంటూ కలిగోట్లో జవహర్ నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని జగన్పల్లి మండలంలోని తెలుగుంట గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన టాయిలెట్స్ నిర్మాణం కోసం రోటరీ క్లబ్ సభ్యులు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యక్షులు రజనీష్ కిరాడ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలోని చిన్నారులకు తమ వంతు సహాయంగా నూతన టాయిలెట్స్ను నిర్మించి ఇవ్వడం రోటరీ క్లబ్ ముందుకు రావడం జరిగిందని, రోటరీ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు రానున్న రోజుల్లో చేస్తామని చెప్పారు. అనంతరం మండల విద్యాధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ తమ పాఠశాలలో విద్యార్థుల కోసం నూతన హంగులతో టాయిలెట్స్ గదుల నిర్మాణం చేపడుతున్న రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ సేవలు ఎనలేనివని చెప్పారు. వారికి ఎల్లవేళలా రుణపడి ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ ఫాస్ట్ గవర్నర్ హనుమంతరెడ్డి, ప్రాజెక్టు చైర్మన్ కాంతి గంగారెడ్డి, పుష్పాకర్రావు, విజయ్ సారథి, ప్రవీణ్ పవార్, పాఠశాల ఉపాధ్యాయ బృందం తదితరులు ఉన్నారు. జగన్పల్లి మండల కేంద్రంలో కాన్షీరామ్ 91వ జయంతి మరియు ధర్మ సమాజ్ పార్టీ 2వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మ సమాజ్ పార్టీ మండల అధ్యక్షులు మహేష్ మాట్లాడుతూ బహుజన పోరాట యోధులు, బహుజనులకు దీపస్తంభంగా ఉన్న కాన్షీరామ్ స్మరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అలాగే ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, అలాగే బహుజన రాజ్యం కోసం పోరాటంలో అందరూ పాల్పంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు చిన్న భూమన, రవి, దిలీప్, వెంగళరావు, గంగసాయిలు, నవీన్, కిరణ్, రాజు, అజిత్ తదితరులున్నారు. వేల్పూర్ మండలం కుకునూరు ఉన్నత పాఠశాలలో ఫేర్వెల్ ఉత్సవాలు 10వ తరగతి విద్యార్థులకు నిర్వహించారు. వేల్పూర్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కుకునూరులో నేడు 9వ తరగతి విద్యార్థులు 10వ తరగతి విద్యార్థులకు ఫేర్వెల్ అందించడం జరిగింది. ఫేర్వెల్ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు శ్రీ హరిచరణ్ మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులు సంవత్సరాంత పరీక్షలకు చక్కటి ప్రణాళికబద్ధంగా చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణులై 100% రిజల్ట్ సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు హరిచరణ్, ఉపాధ్యాయ బృందం పతాని గంగాధర్, జి రవీందర్, మల్కన్న, శ్రీధర్రావు, నాగరాజు, అశోక్, చరణ్ దాస్, సురేష్, అపర్ణ తదితరులున్నారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. మాజీ సీఎం కేసీఆర్పై రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో వ్యవహరించిన తీరుపై మీడియా సమావేశంలో మండిపడ్డ మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో పలు కాలనీలలో పారిశుద్ధ్య పనులను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ రాజు. ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార్యక్రమాలను ప్రారంభించిన మండల విద్యాశాఖ అధికారులు. హైదరాబాద్ న్యాక్ సంస్థ ఆధ్వర్యంలో స్కిల్ ట్రేడింగ్ అవగాహన సదస్సు. యువత సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ నాయకుల పిలుపు. స్పీకర్ను ఏకవచనంతో మాట్లాడిన ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి సభ్యత్వం రద్దు చేయాలి. కమ్మర్పల్లిలో మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకుల డిమాండ్. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు.
తిరిగి వచ్చే బిడ్డలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.